దేవునికి అబద్ధం చెప్పినప్పుడు ఏమవుతుంది? ఒక దంపతులు దేవునికి అబద్ధం చెప్పారు. అప్పుడు జరిగినది అందరినీ భయపెట్టింది. ప్రారంభ క్రైస్తవ సంఘంలో విశ్వాసులు ఒక మనసుతో జీవించేవారు. ఎవరికైనా అవసరముంటే తమ ఆస్తులను అమ్మి డబ్బును అపోస్తలులకు ఇచ్చేవారు. అది అవసరమైన వారికి పంచబడేది. అననీయ, సఫీరా నిర్ణయం. అననీయ అనే వ్యక్తి తన భార్య సఫీరాతో కలిసి ఒక భూమిని అమ్మాడు. కాని వారు ఆ డబ్బులో కొంత భాగాన్ని రహస్యంగా దాచుకొని మిగతా డబ్బును మాత్రమే అపోస్తలులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అబద్ధం బయటపడటం. అననీయ డబ్బును తీసుకుని అపోస్తలుల దగ్గరకు వచ్చి, ఇదే మా భూమి అమ్మిన మొత్తం డబ్బు అని చెప్పాడు. అప్పుడు అపోస్తలుడైన పేతురు అతనితో ఇలా అన్నాడు, నీవు మనుషులకు కాదు, దేవునికే అబద్ధం చెప్పావు. దేవుని తీర్పు. పేతురు మాటలు విన్న వెంటనే అననీయ అక్కడే పడిపోయి చనిపోయాడు. ఈ సంఘటన విన్నవారందరూ గొప్ప భయంతో నిండిపోయారు. సఫీరా సంఘటన. సుమారు 3 గంటల తర్వాత సఫీరా అక్కడికి వచ్చింది. ఆమెకు జరిగిన విషయం తెలియదు. పేతురు ఆమెను అడిగాడు, మీరు భూమిని ఇంత ధరకు అమ్నారా? ఆమె కూడా అదే అబద్ధాన్ని చెప్పింది. అప్పుడు పేతురు చెప్పాడు, నీ భర్తను పూడ్చినవారు బయట ఉన్నారు, వారు నిన్ను కూడా మోస్తారు. అంతే, సఫీరా కూడా అక్కడే పడిపోయి చనిపోయింది. ఫలితం. ఈ సంఘటన వల్ల సంఘమంతా దేవుని పట్ల గొప్ప భయభక్తులతో నిండిపోయింది. దేవుని ముందు నిజాయితీగా జీవించాలి అని అందరూ గ్రహించారు. స్టోరీ మెసేజ్. మనుషులను మోసం చేయవచ్చు, కాని దేవునిని మోసం చేయలేం. దేవుడు మన హృదయాలను చూస్తాడు.